పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఊరట లభించింది. పునరావాసం కింద 1000 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. ఏలూరు జిల్లా వేలేరుపాడులో మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా తెరిచిన ఖాతా నుంచి లబ్ధిదారులకు సొమ్ము జమ చేయనుంది. పోలవరం నిర్వాసితులను ఆదుకుంటామన్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. పోలవరం నిర్వాసితులకి ఈ రోజు పండుగ లాంటి వాతావరణం వచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పరిహారాన్ని మంజూరు చేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలను ఈ రోజు మంజూరు చేసింది. మొత్తం 1900 కోట్ల రూపాయలను పరిహారంగా విడుదల చేసినట్లయింది. మనతోటి మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఆయన రెడ్డి తెలుసుకుందామని. సార్ చెప్పండి, ఇప్పుడు పరిహారం ఇవాళ రిలీజ్ అయింది, ఎలా ఉందంటారు? అసలు ఇంకా ఎంత విడుదల చేస్తుందండి? 41.15 మీటర్స్ ఫస్ట్ కాంటూర్ ఏదైతే కాంటూర్ ఉందో ఆ కాంటూరు పరిధిలో 38,080 కుటుంబాలు నిర్వాసితులు ఏదైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆ నిర్వాసితుల అకౌంట్లోకి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జనవరిలో 900 కోట్ల రూపాయలు, ఈ నవంబర్లో 1000 కోట్ల రూపాయలు మనం విడుదల చేసి వాళ్ళ అకౌంట్లోకి ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మారుమూల నిర్వాసితుల గ్రామాలకి మేము వస్తూ ఉంటే ఈవేళ ఈ గ్రామాల్లోని నిర్వాసితుల సోదరులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతోటి హారతలు ఇచ్చి స్వాగతం పలికారంటే వాళ్ళ ఆనందం చెప్తూ ఉన్నారు. ఆ రోజు 2016లో ఆ రోజు మాకు 700 కోట్ల రూపాయలు వచ్చాయి. మళ్ళీ ఈరోజు మాకు 1900 కోట్ల రూపాయలు వచ్చాయి 2 విడతలుగా. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అదనంగా 10 లక్షలు ఇస్తానని చెప్పి అదనం మాట దేవుడు ఎరుగు అసలు కూడా ఎగ్గొట్టేసి మమ్మల్ని మోసం దగా చేశాడు అని ఈవేళ నిర్వాసితులే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే కాదు, ఈవేళ కాలనీలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కాలనీలు నిర్మాణం చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. కాలనీల్లో ఇల్లు నిర్మాణం చేయడమే కాదు, అక్కడ రోడ్సు, డ్రైన్స్, అంగన్వాడీ, స్కూల్స్, పేసీ హాస్పిటల్స్, వాళ్ళకి బరిలి గ్రౌండ్స్ సహా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆ రోజు 75 కాలనీలు మేము ఐడెంటిఫై చేసి 26 కాలనీలు ఆల్రెడీ పూర్తి చేసి ఇంకో 49 కాలనీలు నిర్మాణంలో ఉంటే ప్రభుత్వం మారింది. అంతే, మళ్ళీ 5 సంవత్సరాలు ఆ బ్యాలెన్స్ 49 కాలనీలు వంక చూడలేదు. ఒక ఇటుక ముక్క పెట్టలా, ఒక అరబస్తా సిమెంట్ పెట్టలా, ఒక రూపాయి కూడా పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మనం 5 సంవత్సరాల్లో చూసినటువంటి స్థితి. చాలా మంది ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ సంబంధించి వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. కొంతమంది మా పేర్లు లేవని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా కొంతమంది వచ్చేసి సరిగ్గా సర్వే జరగలేదు చెప్తున్నారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది? ప్రధానంగా ఏంటంటే గత 5 సంవత్సరాలు వీళ్ళని ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పట్టించుకునేటువంటి పాపాన ఎవరు కూడా కనపడలే 5 సంవత్సరాలు. దాంతో సమస్యలన్నీ కూడా అలా కొండల్లాగా పెరిగిపోయాయి 5 సంవత్సరాలు. ఈవేళ మేము ఇదిగో ఇట్లా గ్రామాలకి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. గత సంవత్సరం ఇరిగేషన్ మినిస్టర్గా మీరు, అచ్చెన్నాయుడు గారు, అనితి గారు, సారథి గారు ఇలా వరదలు వస్తే మమ్మల్ని పలకరించి మాకు నిత్యావసరాలు ఇచ్చి వెళ్ళారు. అలాగే ఇంత మారుమూల ప్రాంతంలో నిర్వాసితుల కోసం మీరు ఈ మారుమూల ప్రాంతానికి ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఆ ఇరిగేషన్ శాఖ మంత్రుల ముఖాలు కూడా మేము ఎప్పుడూ ఈ ప్రాంతంలో చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు, లేకపోతే నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు. మేము కూడా వాళ్ళ దగ్గరికే వస్తూ ఉన్నాం. అంచేత సహజంగానే మా మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గట్టుగా మాకు ఆ రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నారు. అందుకే నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా ఈరోజు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆర్ఎండ్ఆర్ కమిషనర్ కానీ కలెక్టర్కి అందరూ కూడా ఇచ్చాం. గ్రీవెన్స్ సెల్ పెట్టండి, వచ్చిన ప్రతి అప్లికేషన్కి నెంబర్ వేసి నమోదు చేయండి, దాన్ని పరిష్కరించండి. జెన్యూన్ అవుతాయి. పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం వాళ్ళకి తెలియజెప్పి ఎడ్యుకేట్ చేయండి. అంటే ఒక సమస్య పరిష్కారం అయితే మళ్ళీ మన దగ్గరికి రారు. పరిష్కారం ఎందుకు కాదో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే అర్థం చేసుకుని ఇంకొకసారి రాకుండా ఉంటారు. అంటే ఇట్లా వాళ్ళని కాళ్ళు అరిగేలాగా తిప్పకుండా వాళ్ళకి పనులు చేయమని కూడా ఇవాళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాం. అయితే ఈ సమస్యలు ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివే కాదు ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి. ఎందుకంటే ఈవేళ పోలవరం ప్రాజెక్టు నిధులన్నీ కూడా ఏదైతే ఉందో ఈవేళ కేంద్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వేలేరుపాడు నుంచి.